హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తీన్మార్ మల్లన్న ఈయన గురించి చెప్పుకోవాలంటే నిజంగా మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడు కళ్ళ ముందు అనిత కాలంలో చాలా తక్కువ సమయంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదగటం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో స్ట్రాటజీ కావాలి, ఎంతో ప్లానింగ్ కావాలి, ఎంతో నిబద్ధత కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ధైర్యం కూడా కావాలి. కానీ తీన్మార్ మల్లన్నకి అన్ని కలిసి ఉన్నాయేమో అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న నేను పొగుడుతున్నానని కాదులే, కానీ ఎవడైనా కూడా ఈ వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒక టీవీ ఛానల్లో తీన్మార్ మల్లన్నగా ఒక కామెడీ ప్రోగ్రామ్ చేసుకునే సో కాల్డ్ చింతపండు మల్లన్న ఇప్పుడు రాజకీయ పార్టీలకి పోటీగా తయారవుతున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంతగా ఆయన ప్లానింగ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అయ్యా, ఒక టీ పైసలకి 10 పైసలు 10 రూపాయలు ఉంటే అదేదో నాకు దానం చేయండి, ఆ టీ పైసలు మీకు ఒక టీని దాహాన్ని తీర్చవచ్చు, కానీ నా జీవితాన్ని నిలబెడితే అని అత్యంత దీనంగా అడుక్కున్నటువంటి వ్యక్తి ఈ తీన్మార్ మల్లన్న. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ని, బీజేపీని, ఈ పార్టీలన్నింటినీ శాసించే స్థితికి ఎదిగాడు. ఎవడొద్దన్నా ఎవడు కాదన్నా. గతంలో తీన్మార్ మల్లన్న తిట్టిన తిట్లకి బహుమతిగానే బీజేపీ పార్టీ తన పార్టీలో తనని చేర్చుకుంది. అవునా కదా? బీజేపీ సెంట్రల్ ఆఫీసులో తీన్మార్ మల్లన్నని పార్టీలో చేర్చుకున్నది ఎవరు? బీజేపీ వాళ్ళు. ఎందుకు? ఆయన గతంలో తిట్టిన తిట్లకి, ఆయన చేసినటువంటి దారుణమైన వీడియోస్కి అత్యంతగా ఇంప్రెస్ అయ్యి, అత్యధికంగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఊరుకున్నారా? ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరి ప్రజల్లోకి వెళ్తే ఆయన్ని నువ్వు తిట్లు, నువ్వు వాడిన భాష, నువ్వు కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని, వీళ్ళందరినీ అమ్మ నా బూతులు తిట్టావు కదా, అద్భుతంగా తిట్టావు అంటూ తనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ప్రొఫెసర్ కోదండరావు కన్నా కూడా ఎక్కువ ఓట్లు మన తీన్మార్ మల్లన్నకే రావడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రొఫెసర్ స్థాయిని దాటిపోయి తెలంగాణ విప్లవంలో తనకంటూ ఒక సునిశ్చితమైన స్థానాన్ని పెట్టుకున్న కోదండరాం గారిని కూడా దాటి ప్రజల్లో తీన్మార్ మల్లన్నని అంతగా నమ్మారంటే అర్థం చేసుకోండి అతని యొక్క సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో. నిన్న ఆయన మాట్లాడిన మాటల్ని చూసి పాపం ఆయన ఆఫీస్ పైన, క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది, రక్తం వచ్చేలా కొడతం జరిగింది. కొట్టండి. కానీ ఇక్కడ ప్రజలు ఆమోదించారు, కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది, బీజేపీ పార్టీ ఆమోదించింది. వీళ్ళంతా కలిసి తీన్మార్ మల్లన్న సక్సెస్ఫుల్ పర్సన్ అనేసి నమ్మేసి వాళ్ళ పార్టీ మెయిన్ ఆఫీసులో సభ్యత్వం ఇచ్చారు, కాంగ్రెస్లో జాయిన్ చేసుకుని ఎమ్మెల్యే ఇచ్చారు. ఓట్లు అడిగితే బీజేపీ నేతగా బీసీ నేతగా అత్యంత రాజకీయ అనుభవం కలిగిన వారితో పోల్చుకుంటే తీన్మార్ మల్లన్న తన స్థానాన్ని పటిష్టంగా కాపాడుకోగలిగాడు. ఇప్పుడు అసలు విషయం అది కాదు. నిన్న తీన్మార్ మల్లన్న అన్న మాట ఏంటి? కంచంలో అయినా మంచంలో అయినా సమోజివా బంధువా అని అడిగాడు. అంటే ఉద్దేశం మనకు తెలిసి కంచం అంటే తినడంలో, మంచం అంటే పడుకొని పప్పాలు ఎక్స్ చేయటంలో అనుకుంటున్నారు అంతా. కానీ తన వర్షన్లో కంచం మంచం అంటానికి అది తెలంగాణలో ఉన్నటువంటి ఒక నానుడి, అది ఒక సామెత. దాన్ని అలాగే చెప్తారు, కంచం మంచం అని అలాగే చెప్తారు. కాబట్టి నేను అది వాడాను, అందులో తప్పే ఉంది, అది మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటారు. ఓకే, ఇది కల్వకుంట్ల కవిత గారిని ఉద్దేశించి అన్నారు. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల కవిత గారిని కంచంలో తినమన్నా మంచంలోకి రమ్మన్నా కూడా చాలా పెద్ద తప్పే. అవునా కదా? ఒక మహిళని ఇటువంటి మాటలతో మాట్లాడుతూనే తప్పు. బీసీలు ఎదిగితే మీకేంటి అంటూ ఉన్నారు. బీసీలు ఎదిగితే ఎవరో ఏమనరు. తీన్మార్ మల్లన్న గారు నీలా కంచం మంచం కబుర్లు చెప్తే అలాగే అవుతుంది. పిచ్చ కొట్టుడు కొట్టారు కదా. నువ్వు కంచం మంచం స్టోరీని నీ అక్కకి, నీ చెల్లికి, నీ తల్లికి ఆపాదించు. ఓకే, కంచంలో తిన్నావా, ఒక మంచంలో పడుకున్నావా అన్న కాన్సెప్ట్ని నీ చెల్లిని వేరే వాడితో అన్నాడు అనుకో, నువ్వు కంచంలో తిన్నావా, నువ్వు వచ్చిన మంచంలో పడుకున్నావా అన్నాడు అనుకో, ఎలా ఉంటది?
సమర్థించుకుంటున్నావు, ఓకే, స్టాండ్ ఆన్ దట్ వర్డ్ అంటూ చాలా చెప్తున్నారు. కానీ కంచం మంచం స్టోరీలు ఏంటి? నీ బ్రతుకు అడుగే సిచ్యువేషన్ నుంచి అందరినీ శాసించే సిచ్యువేషన్కి వెళ్ళిందంటే అది నీ గొప్పతనం. ఇప్పుడు నువ్వు అడుక్కు తిన్న పైసలకి విశ్వాసం లేకుండా, ఇది 10 రూపాయలు 10 రూపాయలు ఎంతమంది అయితే నీకు ఇచ్చి నీ పొట్టని పోషించి నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలబెట్టింది నువ్వు కాదు, వాళ్ళు ఇచ్చిన దానం, వాళ్ళు చేసిన ధర్మం. వాడు టీ సాక్రిఫైస్ చేసి నీకు 10 రూపాయలు ఇస్తే నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా ఒగలపోతున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు. అసలు విషయం ఏంటి? నీ తల్లినో నీ చెల్లినో సేమ్ అంటే నువ్వు అదే విధంగా ఉంటావా? లేదంటే బీసీను అన్నారు, బీసీ బిడ్డలను అన్నారని రోడ్డుకి ఎక్కి డ్యాన్స్ చేస్తావా? అంటే నీ బుద్ధి రోడ్డుకి ఎక్కి డ్యాన్సులు చేసే చీప్ బుద్ధి. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు గుర్తురావు. మా బీసీ బిడ్డలు అన్నావంటూ కులాల్ని రెచ్చగొడుతున్నావు. నువ్వు ఎంతగా డేంజరస్ గా తయారయ్యావంటే కులం ముసుగేసుకుని రాజకీయాన్ని శాసించాలనుకుంటూ ఉన్నావు. నాయకుడికి కులం ఉండదు, నాయకుడికి ప్రాంతం ఉండదు, నాయకుడికి భాషతో సంబంధం ఉండదు, నాయకుడికి ప్రజల యొక్క బాధలు ఇబ్బందులతోనే సంబంధం ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు కుక్కలాగా మారి, కుక్కలాగా అరుస్తూ, కుక్కలాగా ఎవడేమనుకున్నా కూడా నీవు అనుకున్న విధంగా నీ రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి బీసీ అనే ఒక ముసుగుని అడ్డం వేసుకుని ముందుకు వెళ్తున్నారు. బీసీలు అయితే ఇష్టం వచ్చిన తర్వాత విధంగా ఎవరిని పెడితే వాళ్ళతో మాట్లాడొచ్చా? బీసీలు అయితే పక్క మహిళను నువ్వేమన్నా నా కంచంలో తిన్నావా, నా మంచంలో పడుకున్నావా అని అడగొచ్చా? నీకు దేహశుద్ధి చేయటంలో ఎటువంటి తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. ముఖ్యంగా నీ చెల్లిని నీ తల్లిని కూడా అలాగే అడుగుతున్నావు. మా కంచాల్లో పడుకున్నారా ఏంటి? మా సొమ్ము తీసుకొచ్చి మీకు పెడతానికి. మా కంచాల్లో తిన్నారా, మా మంచాల్లో పడుకున్నారా? నీ మొగుడికి 10 రూపాయలు ఇచ్చి సహాయం చేయడానికి అని అడిగితే బాగుంటుందా? నీ పెళ్ళాలు, నీ చెల్లెళ్ళు, మీ అమ్మలు, మీ అక్కలు ఎవరన్నా వచ్చి పక్కనోడి మంచంలో ఉన్నందుగా నీకు 10 రూపాయలు దానం చేశారు ప్రజలు అని అడిగితే ఏం చేస్తావు? తిరుమల మల్లన్నా, నేను అడుక్కున్నాను నాకు ఇచ్చారంటావా? అడుగు. కానీ ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి పాడు ఉంటుంది. కంచాలు మంచాలంటే అంటూ చెప్పు తీసుకుని కొడతారు. అర్థమైందా? నీ తెలంగాణలో సామెత ఉండొచ్చు, అది బుక్కుల్లో రాసి ఉండొచ్చు, నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి, నీ అయ్య వాళ్ళంతా నీకు అదే నేర్పించుండొచ్చు. కానీ భయ్యా పక్కనోడిని అంటే మాత్రం ఊరుకోరు, బద్దలు బాసింగాలు అయిపోతాయి అంటారు. మరి దాని మీనింగ్ ఏంటో నీకు అర్థమైతే ఓకే, లేదంటే ర్యాంపేజ్ అంటే ఏంటో మాత్రం ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాను. బీసీ నాయకుడిని తిడుతున్నాని కొంతమంది కింద నాటకాలు నవ్వుతూ ఉంటారు. బీసీ నాయకుడిని కదా తిట్టేది, నీ పెళ్ళాన్ని అన్నావని తిడతాను. ఓకే, మొత్తానికి ఏ విధంగా అయితే ఇతను ఈ మాట మాట్లాడాడో ఒకసారి వినండి. ఈ మాట మన ఇంట్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన చుట్టుపక్కల కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అంటే ఊరుకునే నా కొడుకులు మాత్రమే కిందకు వచ్చి పిచ్చి కామెంట్లు చేయండి. లేదంటే అన్ని మూసుకొని వెళ్ళి పడుకోండి. అదేనా? అన్ని మూసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.